కేవలం 10వ తరగతి అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎగ్జామ్ ఫీజు లేకుండా అండ్ వయసుతో సంబంధం లేకుండా మీ సొంత జిల్లాలోని రైల్వే స్టేషన్లలో టికెట్ ఇచ్చే పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. నెలకు రూపాయి ఖర్చు లేకుండా 25,000 నుండి 30,000కు పైగా సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన సౌత్ కోస్ట్ రైల్వే విడుదల చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసి మీకు ఆన్లైన్లో చేయాల్సింది కాదు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో వాళ్ళు ఇలా ఇచ్చారు. కానీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ అప్లికేషన్ ఫామ్ని A4 సైజ్ పేపర్లో మీరు ప్రింట్ తీపించుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీకోసమనే నేను ఆ అప్లికేషన్ ఫామ్ని A4 సైజ్ పేపర్లో రెడీ చేశాను. సో మీకు ఎవరికైతే అప్లికేషన్ కావాలనుకున్నారో వెంటనే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో PDF అని టైప్ చేయండి. వాళ్ళందరికీ పర్సనల్గా ఆ అప్లికేషన్ PDFని నేనే సెండ్ చేస్తాను. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌత్ కోస్ట్ రైల్వే అఫీషియల్ నోటిఫికేషన్ నోటీస్ నెంబర్ 2/2026 జూలై 29న ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 27 ADVM ఫెసిలిటేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పబ్లిక్ లైన్లలో నిలబడకుండా ADVM మిషన్ల దగ్గర అప్పటికప్పుడు అన్రిజర్వ్డ్ రైల్వే టికెట్లు ప్రింట్ చేసి ఇవ్వడమే మీ పని. ఈ జాబ్ వచ్చేసి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. మీ వర్క్ బాగుంటే ముందు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఈ జాబ్ వచ్చేసి మీకు షిఫ్టుల వారీగా ఉంటుంది. ప్రతి షిఫ్ట్ 8 అవర్స్ ఉంటుంది, అంటే డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ లాగా. ఇప్పుడు లొకేషన్ అండ్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ 27 పోస్టులు విజయవాడ డివిజన్లోని మెయిన్ రైల్వే స్టేషన్లలో ఉన్నాయి. మీ సొంత ఊరికి దగ్గరలోని స్టేషన్కి అప్లై చేసుకోవచ్చు. విజయవాడలో వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి. నెల్లూరులో 3 పోస్టులు, ఏలూరు, గుడివాడ, రాజమండ్రి, తెనాలిలో 2 పోస్టులు చొప్పున ఉన్నాయి. అండ్ కైకలూరు, కావలి, మచిలీపట్నం, నిడదవోలు, నిడుబ్రోలు, తునిలలో ఒక్కొక్క పోస్టు చొప్పున ఉన్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, మీ దగ్గరలో ఏ స్టేషన్ ఉందో చూసుకొని ఆ స్టేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసలైన విషయానికి వస్తే, మీ అర్హత ఎంత ఉండాలి. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి వాళ్ళు మెన్షన్ చేయలేదు, కాబట్టి మీకు ఎంత ఏజ్ ఉన్నా వెంటనే అప్లై చేసుకోవచ్చు. అండ్ లోకాలిటీ వచ్చేసి మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ డిస్టిక్ కిందకి వచ్చేసి ఉండాలి. అంటే మీరు ఇప్పుడు నెల్లూరు స్టేషన్లోకి అప్లై చేస్తుంటే మీరు నెల్లూరు డిస్టిక్ సంబంధించిన క్యాండిడేట్ అయి ఉండాలి. ఇంకా మీకు జీతం ఎలా వస్తుందంటే, ఇది ఫిక్స్డ్ శాలరీ కాదు. మీకు టికెట్లపై కమిషన్ అంటే బోనస్ రూపంలో డబ్బులు వస్తాయి. 150 కిలోమీటర్స్ లోపు టికెట్లపై 3% కమిషన్ ఉంటుంది. 150 నుండి 500 కిలోమీటర్స్ లోపు టికెట్లపై 2% కమిషన్ ఉంటుంది. అండ్ 500 కిలోమీటర్స్ పైన టికెట్లపై 1% కమిషన్ ఉంటుంది. చిన్న స్టేషన్లలో అయితే ప్రతి టికెట్పై 3% కమిషన్ ఇస్తారు. రోజు వేలాది మంది ప్రయాణించే రైల్వే స్టేషన్లలో కమిషన్ రూపంలో నెలకు 25,000 నుండి 30,000 వరకు చాలా ఈజీగా సంపాదించవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్లో ఒక చిన్న కండిషన్ ఉంది ఫ్రెండ్స్. డ్యూటీలో రోజు మీ చేతిలో పబ్లిక్ క్యాష్ ఫ్లో అవుతుంది కాబట్టి రైల్వే శాఖ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటుంది. పెద్ద స్టేషన్లకు వచ్చేసి NSG 13 ప్రకారం 50,000 అండ్ చిన్న స్టేషన్లకు వచ్చేసి 25,000. ఈ అమౌంట్ పూర్తిగా సేఫ్. మీ కాంట్రాక్ట్ ముగిశాక రైల్వే శాఖ మీకు ఈ డబ్బులని తిరిగి ఇచ్చేస్తుంది. ఇలాంటి ఫ్రాడ్కి మీకు ఇక్కడ చోటు ఉండదు. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ లాస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ జాబ్కి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు. సో ఎవరికైతే ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫాము A4 పేపర్ ఫార్మేట్లో కావాలనుకున్నారో వెంటనే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో PDF అని కామెంట్ చేయండి. నేనే వాళ్ళకు పర్సనల్గా సెండ్ చేస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని నీట్గా ప్రింట్ తీసి మీ ఫోటోను యాడ్ చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు అండ్ మీ లోకల్ ప్రూఫ్ యాడ్ చేయాలి. తర్వాత మీరు ఫైనల్ సెలెక్షన్ అయ్యాక మీ సేవ ద్వారా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కవర్ పైన అప్లికేషన్ ఫర్ ADVM ఫెసిలిటేటర్ ఎట్ స్టేషన్ అని మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేషన్ పేరు రాసి ఆ కవర్ని ఈ అడ్రస్కి పంపించండి. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సౌత్ కోస్ట్ రైల్వే, విజయవాడ డివిజన్, విజయవాడ 520001.
చివరి తేదీ వచ్చేసి మీకు ఆగస్టు 21వ తేదీ లోపు మీ అప్లికేషన్ వాళ్ళకి చేరాలి. అంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆగస్టు 21 తేదీ లోపు మీ అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయ్యేలా పంపించాలి. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. సో మీ ఊరిలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా కానీ ఈ ఉద్యోగం ఎవరికైతే మీకు యూజ్ అనుకుంటున్నారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే కనీసం వాళ్ళకన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.